నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవలే ఓ బంగ్లాదేశీయుడు దాడి చేశాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సైఫ్ అలీ ఖాన్ ఆయన కుటుంబానికి మరో సమస్య వచ్చింది. పటోడి నవాబుల వంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి వేల కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే కత్తిదాడికి గురై దాని నుంచి కోలుకున్నారు. అంతలోని సైఫ్ అలీ ఖాన్ కు మరో సమస్య వచ్చి పడింది. పటోడి నవాబుల వంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి 15,000 కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ఆస్తులు యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది. దానికి కారణం ఏంటంటే ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది డిసెంబర్ 13న రద్దు చేసింది. భోపాల్ పూర్వ పాలకులు నుంచి సైఫ్ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తులను గాంధీ సీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియం ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ వారు ఆ ఉత్తర్వులను సవాల్ చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబం తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను దక్కించుకునేందుకు న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి తన నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి భోపాల్లో పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కు 2 కుమార్తెలు ఉండగా వారిలో పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వలస వెళ్లారు. ఇక రెండో కుమార్తె సాజిదా ఇక్కడే నివసిస్తూ పటోడి నవాబు అయిన ఇఫ్తఖర్ అలీ ఖాన్ ను వివాహమాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లా ఖాన్ కు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమేనని, ఆమె పాకిస్తాన్కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆయన నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను గాంధీ సీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియం ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ తల్లి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్ కుటుంబానికి ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు రావడంతో వారి కుటుంబం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వారసత్వ ఆస్తులను దక్కించుకునేందుకు సైఫ్ కుటుంబం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందా లేదా అన్నది చూడాలి. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి తన నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వకంగా రాగా వాటిని గాంధీ సీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ప్రకటించింది. దీంతో తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను దక్కించుకునేందుకు సైఫ్ కుటుంబం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.